వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాల మేరకు 7 అనుమానితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రగంగిరెడ్డి, పిఏ కృష్ణారెడ్డి, ఇనాయతుల్లా, డ్రైవర్ ప్రసాద్, వంట మనిషితో పాటు 2 అదుపులోకి తీసుకుని పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కడప కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ హరిప్రియ. నిన్న వివేకానంద రెడ్డి హత్య పరిణామంలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మొదట గుండె నొప్పి అని చెప్పేసి మళ్ళీ ఏదో రక్తంగా కక్కి చనిపోయాడని చెప్పి లాస్ట్కి అయితే అతను హత్య గావించబడ్డాడని చెప్పేసి పోలీసులు కానీ ఇటు డాక్టర్లు కానీ నిర్ధారించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మొత్తం అక్కడ క్లూస్ టీము చేరుకోవడం, టాస్క్ స్క్వాడ్ చేరుకోవడం జరిగింది. మొత్తం అంతా కూడా లోతుగా పోలీసులు కూడా విచారణ చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది కాకుండా రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య సోదరుడు వివేకానంద రెడ్డి అటు జగన్ చిన్నాన్న కావడంతో కూడా ఈ కేసు కూడా అటు అధికార పార్టీ వర్గాలు కూడా దీన్ని ఖచ్చితంగా విచారించి నిందితులను బయట పెట్టాలని చెప్పి పోలీసులు కూడా ప్రెజర్ ఉన్నట్టు అయితే తెలుసున్న పరిస్థితి. ఆధ్వర్యంలో సిట్ ను కూడా ఏర్పాటు చేశారు. నిన్న చంద్రబాబు హుటాహుటిన సిట్ ని ఏర్పాటు చేశారు. సిట్ ఆధ్వర్యంలో ప్రత్యేకాధికారిగా అభిషేక్ మహంతిని కూడా నియమించడం ఉంది. ఆయన ఇదివరకే కడప జిల్లాలో ఎస్పీగా పనిచేసి కూడా ఆయన ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఖచ్చితంగా అయితే 2-3 రోజుల్లో నిందితులను ఖచ్చితంగా పట్టుకొని తీర్థం దర్యాప్తు వేగవంతం చేస్తామని చెప్పి నిన్న కర్నూలు రేంజ్ డిఐజీ నాగేంద్ర కుమార్ ఇటువక రాహుల్ దేవ్ శర్మ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే పిఏ కృష్ణారెడ్డి మొదట వివేకానంద రెడ్డి చనిపోయి ఉన్న పరిస్థితిని చూసిన కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్ మరియు వంట మంచి ఇంకా 3 అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫస్ట్ గుండె నొప్పి అని చెప్పి ఎందుకు చెప్పారు, మళ్ళీ ఆ తర్వాత లెటర్ ఎందుకు బయటికి రాలేదు, లెటర్ కూడా సాయంకాలం వివేకానంద రెడ్డి రాశారని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు ఎస్పీ చేతికి ఇచ్చారని చెప్పి కూడా ఎస్పీ నిన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. పొద్దున్న నుంచి కూడా ఆ లెటర్ ఎందుకు బయటికి రాలేదు, అక్కడ బాత్రూమ్ లో కూడా ఆయన పడి ఉన్న పరిస్థితి చూసి అక్కడ నుంచి కూడా వీళ్ళు ఆయన బాడీని తీసుకొని వచ్చేసి బెడ్రూమ్ లకు కూడా చేర్చడం జరిగిందని చెప్పేసి కూడా నిన్న పిఏ కృష్ణారెడ్డి చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ నుంచి కూడా ఇక్కడికి బాడీని ఎందుకు తరలించారు, కొన్ని రక్తపు మరకలు కూడా తుడిచేశారని చెప్పి కూడా నేను ఎస్పీ చెప్పింది. ఆ కోణంలో అన్ని కోణాల్లో రక్తపు మరకలు ఎందుకు తుడవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు గుండె నొప్పి అని చెప్పి చెప్పాల్సి వచ్చింది, ప్రతి ఒక్క కోణంలో కూడా ఇటు టాప్ స్క్వాడ్ కానీ ఇటు ఫోరెన్సిక్ కూడా ఆ లెటర్ ను పంపించడం జరిగింది. తొందరలో అది ఎవరు రాశారు, ఎలా రాశారు అనేది కూడా బయట పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. మొత్తానికైతే 2-3 రోజుల్లో కూడా మేము అంతా నిందితులను పట్టుకొనేసి అనుమానితులందరినీ కూడా మేము విచారిస్తున్నట్లు ఇటు ఒక ఎస్పీ కూడా చెప్పుకోవాల్సిన సిట్ అధికారులు ఇప్పటికే కడపకు చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్న పరిస్థితి. నిన్న సీఎం చంద్రబాబు కూడా సిట్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా నిందితులను తొందరలో పట్టుకొని తీర్తాము అని చెప్పి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే సిట్ అధికారులు అన్ని కోణాల్లో అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, సెక్యూరిటీ లేకపోవడం, అక్కడ ఆయన ఎందుకు ఎవరైనా సహచరులే ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చారనే విధంలో కూడా కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే 7 అనుమానితులను కూడా అదుపులో తీసుకొని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తొందరలోనే ఖచ్చితంగా కూడా ఈ హత్య కేసులో ఎవరు నిందితులు, ఎవరు చేశారు, ఎందుకు చేశారనే విధంగా కూడా సిట్ అధికారులు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే 2-3 రోజుల్లో నిందితులను పట్టుకుంటాము, ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు సిట్ అధికారులు చెప్పుకోవాల్సిన పరిస్థితి. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.